పొద్దున్నే చేసుకోవడం తినడం ఏమో కానీ తిన్న తర్వాత ఈ బోకులు ఈ గ్యాస్ తలగాలంటే వాళ్ళని తలకాయ నొప్పి వచ్చేది అనమాట. ఈ గ్యాస్ అయితే క్లీన్ చేస్తాను అనమాట. ఇది ఆఫ్ ఆన్ ఉన్నదన్నమాట. అక్కడ పైన తిప్పుకొని నేను ఆఫ్ చేసి తిప్పుతాను, యాడ రాలే, మళ్ళీ ఆన్ చేసి తిప్పితే వస్తుంది అనమాట. అది మొత్తం హ్యాపీ ప్లానెట్ అనమాట. ఏంటక్క ప్రమోషన్లో వచ్చింది హ్యాపీ ప్లానెట్ అంటే, లేదండి నేనే డబ్బులు పెట్టి కొన్నాను అనమాట. క్లీనింగ్ అయితే మంచిగా అవుతుంది అనమాట. ఏమంటే ఫస్ట్ అది స్ప్రే చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మంచిగా రఫ్ చేసి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. గ్యాస్ కడిగి బోకులు అయితే ఎత్తాను అనమాట. ఈ రాగి సంగటి చేసుకోవడం ఎంత ఈజీనో కానీ ఈ అంటు తోమాలంటే పెద్ద తలకాయ నొప్పండి బాబు. ప్లేట్ కతుక్కపోతుంది అనమాట. ఏమంటే కొద్దిసేపు వాటర్ వేసుకొని పెట్టుకుంటే మంచిగా మనకు వచ్చేది అనమాట. ఏం లైఫ్ రా బాబు, పొద్దున్న తింటామండి కడుగుతాం, మధ్యాహ్నం కడగాల, రాత్రి తింటే కడగాలి. ఇవన్నీ కాదు బయట ఏమన్నా ఆర్డర్ పెట్టుకుని తిందామంటే అవి కూడా మనం పేపర్లోను కవర్లోను తినలేము. అవి కూడా ప్లేట్లో పెట్టుకునే తినాలి. ఏం చేస్తామండి. ఈ కడుగు నీళ్ళన్నీ బకెట్లో పోతున్నాను అన్నమాట. ఎందుకంటే మాకు ఎనుములు ఉన్నాయి అన్నమాట. ఎనుములకైతే పోస్తాము. ఇంకా ఇది పల్లె కదండి, మనకు సింకు అవి దాంట్లో తోమలేము అనమాట. ఇట్లా బయట కూర్చొని తోముతాము. చలికైనా మంచిగా ఉంటామేమో కానీ స్ట్రాంగ్గా ఈ బోకులు చూస్తేనే ఇవ్వలేని వణుకొచ్చదు అనమాట. టైఫాయిడ్ మలేరియాకని తట్టుకుంటాం కానీ ఈ బోకులు చూసి ఇవ్వలేని నొప్పి వచ్చేదండి. అవునా కదా. బోకులు ఉంటేనేమో ప్రశాంతంగా వేరే పని చేసుకోలేము. కనీసం నిద్రపోయినా కూడా అయ్యో ఇంట్లో పనిందే అని పిచ్చి పిచ్చి తాడ్చేతో వచ్చా అంటాయి అనమాట. ఈ కడగాల అని ఈ చేతులే ఈ బోకులు కడిగి అరిగిపోతాయేమో అనిపించదండి. అవునా కదా, నిజమే కదా. ఈ అమ్మ జీవితం కడుగుతూనే ఉండాలి. తినడం కడగడం ఇదే పని అండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ.